ఈరోజు వచ్చేసి మనము టసర్ జామ్దాని చూద్దామండి. అంటే ఇవందరూ టసర్ పట్టు అని నమ్ముతున్నారు కొంతమంది. అలాగే ఇవి టసర్ ప్యూర్ టసర్లో జామ్దాని వర్క్ అండి. ఇవైతే టసర్ పట్టు అనుకోవచ్చు, లేదా టసర్ బై టసర్ అని కూడా అనుకోవచ్చు. వీటిలో ఏంటంటే మీకు నీడిల్ జామ్దాని ఉంటుంది. ఇదంతా జామ్దాని వర్క్ అండి. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఇవేంటి అంటే మన దగ్గర అయితే ఈరోజు ఓన్లీ 6 పీసెస్ మాత్రమే వచ్చాయండి. హ్యాండ్లూమ్ అంటే మనకి ప్రొడక్షన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అదొకటి మీరు గమనించుకోండి. ఎందుకంటే పవర్లూమ్లో వచ్చినన్ని పీసెస్ హ్యాండ్లూమ్స్లో రావు. అంటే మీరు 6 తెప్పించారు అని అనడానికి నాది చిన్న స్టోర్ ఒకటి ఎంతట్టు నేను హ్యాండ్లూమ్స్ అయితే తెస్తాను కాబట్టి నాకు కొంచెం స్టాక్ కూడా కొంచెం తక్కువ వస్తుంది. సరే ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ చూసారు కదండి, మంచి డార్క్ కాపర్ సల్ఫేట్ కలర్ చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ అయితే మీకు మొత్తం ఒక పావు కిలో 250 గ్రామ్స్ కంటే ఉండదండి, అంత లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. ఇది చూసారు కదా, కాపర్ సల్ఫేట్ కలర్ మీద బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో ఓవెన్ బుటీస్ ఉన్నాయి మ్యాంగో షేప్లో కింద పైన. పళ్ళులో కూడా మీకు అలాగే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉందండి పళ్ళు కూడా. దీనికి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. టస్సరే 1 మీటర్ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మనం ఏదైనా కూడా దీనికి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుందండి. పార్టీస్కి కట్టుకోవచ్చు, ప్లస్ ఇప్పుడు వచ్చే దసరా నవరాత్రులప్పుడు కూడా మనం ఇలాంటివి క్యారీ చేయొచ్చు. పూజలకి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మన దగ్గర ఏదైనా గోల్డ్ కలర్ కానీ బ్లాక్ కలర్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఉన్నా కూడా దీనికి పేర్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 9000 అండి. ఈ టస్సర్ జామ్దాని అన్ని ఇవి 9000. నెక్స్ట్ వచ్చేసి అదే డిజైన్ అండి, సేమ్, కాకపోతే ఇది టస్సర్ వర్జిన్ కలర్, ప్యూర్ టస్సర్ కలర్ అనమాట. ఇది టస్సర్ డై చేయకుండా ఉంటే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఇది. దీని మీద పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మీకు మ్యాంగో మోటివ్స్ వచ్చాయి, ఓవెన్ బూటీస్ అండి ఇవన్నీ. పళ్ళులో కూడా మీకు ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఈ హాఫ్ వైట్కి మీరు పింక్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర ఏదైనా పింక్ బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ ఉన్నా, బనారస్ బ్లౌజ్ ఉన్నా కూడా పేర్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 1 మీటర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. లేదు మాకు కాంట్రాస్ట్ వద్దు, సేమ్ కలర్ కావాలనుకుంటే రన్నింగ్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. రన్నింగ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా అందంగా ఉంటుందండి. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇంతకు ముందులాగా అందరూ కాంట్రాస్ట్గా ఇష్టపడట్లేదు, సేమ్ కలర్ బ్లౌజెస్ కూడా బాగుంటున్నాయి. ఇది కూడా చూసారు కదా, మంచి బీచ్ కలర్కి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది. దీని కాస్ట్ కూడా మనకి 9000. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి డార్క్ లావెండర్ అండి. చూసారు కదా, బ్రింజాల్ కలర్ అనొచ్చు, లావెండర్ అనొచ్చు, వైలెట్ అనొచ్చు. ఆ కలర్లోనే మీకు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మోటివ్స్తో మ్యాంగో మోటివ్స్, ఓవెన్ బూటీస్ వచ్చాయి. అలాగే పళ్ళులో కూడా మీకు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఉందండి. దీనికి కూడా మీకు 1 మీటర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీని కాస్ట్ కూడా మనకి 9000 అండి. నెక్స్ట్ ఇది డిజైన్ మారిందండి. అసలు ఇదైతే ఈ శారీ అయితే పర్టికులర్గా నాకు చూడగానే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనిపైకి గ్రీన్ బ్లౌజ్ కానీ ఎల్లో బ్లౌజ్ కానీ వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుందండి. మీరు ట్రై చేయండి. ఎల్లో అండ్ గ్రీన్ బ్లౌజెస్ చాలా అందంగా కనిపిస్తారు ఈ శారీ పర్టికులర్గా. ఇందాక చూసింది ఏంటంటే మ్యాంగో మోటివ్స్ వచ్చాయి, ఇందులో వచ్చేసి మనకి రోజ్ మోటివ్స్ వచ్చాయండి. చూసారు కదా, ఇది రోజ్ షేప్లో బర్డ్స్ లాగా వచ్చి లీవ్స్ వచ్చాయి కింద పైన. చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఇది. మనం బ్లాక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఆర్ ఎల్లో కాంబినేషన్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా మనం గ్రీన్ కలర్ మీద కూడా మనం ఏదైనా సింపుల్గా జస్ట్ ఈ రోజ్ ఫ్లవర్ మోటివ్స్ వేసుకొని అలా కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 9000. నెక్స్ట్ అదే డిజైన్ అండి, సేమ్ రోజ్ మోటివ్స్ డిజైన్లోనే. ఇందాక చూసింది వైట్ మీద కదా, హాఫ్ వైట్ మీద కదా, ఇది వచ్చేసి మళ్ళీ వైలెట్ షేడ్ మీద మీకు బ్లాక్, వైట్, గోల్డ్ కలర్, బ్లాక్, వైట్ అండ్ గోల్డ్ కలర్స్తో మీకు వర్క్ వచ్చింది, జామ్దాని వర్క్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కలర్. ఇవన్నీ ఏంటంటే మనం వేసుకున్నాక బ్లౌజ్ పేర్ చేసి వేసుకున్నాక దాని అందం తెలుస్తుంది. వీటన్నిటికీ మీకు 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్. పూజలప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. ఇది కూడా కాస్ట్ 9000. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి. చూసారు కదా, మంచి డార్క్ పింక్ అండి. డార్క్ పింక్కి వైట్, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కూడా. మంచి రాణి పింక్ అండి. రాణి పింక్కి మీరు మంచిగా ఈ సిల్వర్ కలర్ షేడ్, ఈ వైట్ థ్రెడ్ వచ్చింది కదా, సిల్వర్ కలర్ థ్రెడ్, సిల్వర్ కలర్ బ్లౌజ్ మీద మనం బ్లాక్ అండ్ పింక్తో జస్ట్ థ్రెడ్ వర్క్ ఏదైనా సింపుల్గా చేయించుకున్నా కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ శారీస్కి. చూసారు కదండి, ఇవన్నీ మనకి ఈ 6 పీసెస్ కూడా టస్సర్ జామ్దాని అండి, ప్యూర్ టస్సర్ సిల్క్ ఇవి. ఇవి వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. కానీ దీని వాష్ కేర్ అంటే ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో వాష్ కేర్ కూడా చెప్తానండి. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ శారీస్ తీసుకున్నాక చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు,
వాష్ కేర్ కూడా చెప్పండి మాధురి గారు అని. సో ఇప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్కి ప్రతి శారీది నేను వాష్ కేర్ కూడా చెప్దామని ఫిక్స్ అయ్యాను. ఇవైతే మనకి కంపల్సరీగా డ్రై వాష్ ఇవ్వాలండి. టస్సర్స్ మనము డ్రై వాష్ చేయకుండా ఇంట్లో చేసామనుకోండి ఏమవుతుందంటే ఇది డైయింగ్ అంతా కూడా మీకు మరకలుగా కనిపిస్తుంది. చేతితో మనం ఇంట్లో కనుక వాష్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్ అంతా దాని టెక్స్చర్ మారిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏ టస్సర్ సిల్క్ అయినా, ఈ టస్సరే కాదు, ఈవెన్ మీరు గాచి బై గాచి కానీ, టస్సర్ పట్టు కానీ, లేకపోతే ఇలా జామ్దాని సిల్క్స్ కానీ, దేశీ టస్సర్ కానీ, ఏ టస్సర్ అయినా కూడా మీరు హ్యాండ్ వాష్ చేయొద్దండి. కంపల్సరీగా డ్రై వాష్కే ఇవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, వీటిలో శారీస్ ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. లేదా స్టోర్ని విజిట్ అవ్వాలి అనుకుంటే మన స్టోర్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, వెరీ నియర్ టు ఫోరం, నెక్సెస్ మాల్, అంటే ఓల్డ్ ఫోరం మాల్, ప్రజెంట్ నెక్సెస్ మాల్ అండి, కేపీహెచ్బి హైదరాబాద్ అండి. ఎవరైనా రావాలనుకుంటే నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.